ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. హైదరాబాద్ లో స్థిరపడి కార్యకలాపాలు కొనసాగిస్తున్న లయన్ మితాలి అగర్వాల్ మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్, మిసెస్ ఇండియా కాంజెనియాలిటీ 2025 టైటిల్స్ గెలుచుకున్నారు. రాజస్థాన్ జైపూర్లోని జైబాగ్ ప్యాలెస్లో డిసెంబర్ 18 నుంచి 22 వరకు జరిగిన మిసెస్ ఇండియా 2025 పేజెంట్లో మితాలి తన ప్రతిభను చాటారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల మహిళలు పోటీగా ఉన్న ఈ పేజెంట్లో హైదరాబాద్కి చెందిన మితాలి గ్లోబల్ అంబాసిడర్గా ఎంపిక కావడం విశేషం. ఆమె సహృదయత, సేవా ప్రవర్తనకు కాంజెనియాలిటీ బిరుదు లభించింది. మధ్యప్రదేశ్లో పుట్టి పెరిగి మితాలి ప్రస్తుతం హైదరాబాద్ని తన పని సామాజిక సేవా కేంద్రంగా మార్చుకున్నారు. ఇంజనీరింగ్ చదివిన ఆమె కమ్యూనికేషన్ రంగంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టి వ్యక్తిగత సామాజిక బాధ్యతపై ఆధారపడి ఎకోమిట్స్ అనే పర్పస్ డ్రివెన్ ప్లాట్ఫామ్ను స్థాపించారు. సస్టైనబిలిటీ, గవర్నెన్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, మహిళల గౌరవం వంటివి ప్రాధాన్యంగా తీసుకుని చిన్న ఐఎస్ఆర్ చర్యల ద్వారా సమాజంలో పెద్ద మార్పును తీసుకురావడం లక్ష్యంగా ఈ ప్లాట్ఫామ్ పనిచేస్తోంది. మితాలి ప్యాడ్కేర్తో కలిసి రెడ్ రివల్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మెన్స్ట్రల్ వేస్ట్ని రీసైకిల్ చేసి మళ్లీ ఉపయోగించగలిగే వనరులుగా మార్చడం, పర్యావరణ భారం తగ్గించడం, మహిళలకు గౌరవం, స్వాభిమానం పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యంగా చేపడుతున్నారు. ఈ ఉద్యమం పీరియడ్స్, వేస్ట్ మేనేజ్మెంట్, డిగ్నిటీ అనే 3 అంశాలను ఒకే ఫ్రేమ్లోకి తీసుకొస్తుంది. సామాజిక, కమ్యూనికేషన్ రంగంలో చేసిన సేవలకు మితాలి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, గుర్తింపులు పొందారు. శ్రీ శక్తి 2025, E4M 40 Under 40 గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్లలో చాణక్య అవార్డులు ఆమె ప్రొఫెషనల్ నైపుణ్యాన్ని, సామాజిక బాధ్యత కలిగిన నాయకత్వాన్ని గుర్తు చేస్తాయి. తన విజయానికి పునాది తన కుటుంబమే అని మితాలి చెప్తున్నారు. వారి అండ, విలువలు, నమ్మకం ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చాయని తెలిపారు. పీఆర్సీఐ ఇచ్చిన కన్విక్షన్ ఫర్ కమ్యూనికేషన్ ఆమె కమ్యూనికేషన్ ప్రయాణానికి ప్రేరణగా నిలిచింది. మిసెస్ ఇండియా డైరెక్టర్ మిసెస్ దీపాలి ఫడ్నిస్ భారతీయ మహిళల కోసం ఈ వేదికను సృష్టించారని, మిసెస్ ఇండియా తెలంగాణ డైరెక్టర్ మమతా త్రివేది తనకు మార్గదర్శకత్వం అందించారని ఆమె గుర్తు చేసుకున్నారు. మిసెస్ ఇండియా ప్లాట్ఫామ్ ద్వారా మితాలి కేవలం టైటిల్ హోల్డర్ మాత్రమే కాకుండా సమాజానికి మార్పు తీసుకురావాల్సిన చేంజ్ మేకర్గా నిలబడ్డారని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యూటీ ఈక్వల్స్ టు పర్పస్, పర్పస్ ఈక్వల్స్ టు పవర్ అనే సందేశంతో అందం రూపంలోనే కాక మనం చేసే పనిలోని ప్రయోజనంలో ఉందని ఆమె తెలుపుతున్నారు. భారత్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి చిన్న ఐఎస్ఆర్ చర్యల ద్వారా మదర్ ఎర్త్ను లివింగ్ హెవెన్గా మార్చగలడని ఆమె ప్రేరణగా చూపుతున్నారు.